హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మా పాప కేక్ చేస్తుందండి. తన కేక్ చేసే విధానం దగ్గర నుంచి తను అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కలిపే విధానం అన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూడండి. నేను ఎందుకు అలా అంటున్నానని చెప్పి ఎండింగ్లో చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ నాకు 2 గండాలు తప్పినాయండి దేవుడి దయ వల్ల. గండాలు ఏంటి అన్నది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. హాలిడేస్ కదండి, కేక్ చేస్తానని చెప్పి అప్పుడే 1 వీక్ నుంచి అంటుంది. సర్లే చేస్తే చెయ్యి అన్నాను. మొత్తం తనే చేసిందండి. ఎక్కడో ఒక రీల్ చూసిందంట, ఆ రీల్ చూసి మొత్తం తనే చేసిందనమాట. 2 గండాలు అని చెప్పాను కదండి. ఆ గండాలు ఏంటంటే మా పాప కేక్ చేసింది అని చెప్పాను కదండి, అదైతే సక్సెస్ అవ్వలేదు. మీరు ఎండింగ్ వరకు చూడండి తను చేసిన కేక్ ఎలా వచ్చింది అని చెప్పి. గండాలు తప్పి అని ఎందుకన్నానంటే నేను డైలీ యూజ్ చేసి కుక్కర్ పెట్టి అందులో చేసింది. నేను ఆ కుక్కర్ వద్దులేరా, డైలీ యూజ్ చేస్తాను కదా, పాడైపోతుందేమో, వేరే యూజ్ చేయలేని కుక్కర్ ఉంది అందులో చేసుకో అన్నాను. అదొక గండం తప్పింది. ఇంకోటి ఏంటంటే తను చేసేటప్పుడు కేకు ఇలా కాదు అలాగా అని చెప్పి నేను ఒక్క సలహా కూడా ఇవ్వలేదండి. జస్ట్ అలా తను చేస్తుంటే నేను వీడియో తీసాను అంతే. ఒకవేళ నేను వేరే కుక్కర్ పెట్టుకోమన్నా ఇలా కాదు అలా అని చెప్పినా నువ్వు చెప్పడం వల్లే నాకు కేక్ ఇలా వచ్చింది అని చెప్పి నన్నే అందును కదండి. అందుకే అంటున్నాను అనమాట, అలా నాకు 2 గండాలు తప్పినాయి అని చెప్పి. తను చేసిన మిస్టేక్స్ నేనైతే 2 అనుకుంటున్నాను. అవి ఏంటంటే కేకు తిప్పేటప్పుడు బొంగరం తిప్పినట్టు తిప్పేసిందిలేండి. బొంగరం తిప్పినట్టు తిప్పింది అనుకుంటే కేకును పక్కనెట్టి నా వెనకాల తిరిగిందిలేండి. మమ్మీ దాని పైన ఏం పెట్టను అని. అదేలేండి పైన కవర్ చేయడానికి ప్లేట్ కోసం నా వెనకాల తిరిగింది. నేను అవి 2 మిస్టేక్ చేసిందని అనుకుంటున్నాను. కేకు జస్ట్ అలా నీట్గా కట్ మెదడులో తిప్పుతారు కదండి, అలా తిప్పేసి వెంటనే కేకు బేక్ చేసి ఉంటే అలా అవ్వకపోదునేమో అనిపించింది నాకు. అందులో ఎయిర్ బబుల్స్ ఏర్పడినాయేమో అనుకుంటున్నాను. తన కేక్ తిప్పే విధానము మళ్ళీ పక్కన పెట్టేసింది కదా, అదొకటి అని నేను అనుకుంటున్నాను. మీరు ఏం మిస్టేక్ చేసింది అన్నది కామెంట్ చేయండి. మా పాప కేక్ చేయడం మాట పక్కన పెడితే నాకు మాత్రం పొట్టలో రకరకాలుగా తిప్పేస్తుందిలేండి, వాంతి వచ్చేలాగా అలా రకరకాలుగా. అది కేక్ చేయడం మాట పక్కన పెడితే పనిష్మెంట్ అంతా నాకేలేండి. ఎందుకంటే ఆ కేక్ ఇది తింది, వాళ్ళ డాడీ తిండ్రు అనమాట. నేనే తినాలి చివరికి అప్పుడప్పుడు ఒక ముక్క అయినని. అప్పుడప్పుడు మాట పక్కన పెడితే కేక్ ఫినిష్ చేసేయండి. దాన్ని నాకు పక్కన పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట, అంత భయంకరంగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కేక్ అంతా చేయడం బాగానే చేసేసిందండి. మీకు చూపిస్తాను. తన కేక్ బేక్ చేసి తిప్పేటప్పుడు చెప్తాను మీకు అది ఏంటనేది. కానీ నేనైతే ఫుల్ నవ్వుకున్నాను అనమాట, స్టమక్ పెయిన్ వచ్చేలా నవ్వుకున్నాను మా పాప కేక్ చేసే విధానం చూసి. ఇంకోటి ఇక్కడ చూస్తున్నారా, తనకి టూటీ ఫ్రూటీ అంటే అసలు ఇష్టం లేదు. ఒకవైపు వేసింది, ఒకవైపు వేయలేదంటే 2 టేస్ట్ చేస్తే ఏది బాగుంటుందో చూస్తాను మమ్మీ, అందుకే అలా వేసానని చెప్తుంది. కేక్ చూసారా, పాపం కేక్కి ఒక బొక్క కూడా పడింది. నేనైతే చాలా నవ్వేనులేండి. కానీ మళ్ళీ తనని ఎంకరేజ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే వస్తుంది లేరా, సెకండ్ టైం చేసేటప్పటికి బాగా వస్తుంది అని చెప్పి మళ్ళీ తనని అలా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసేయండి. ఇప్పుడే చూడండి మీరు ఒక ఫన్నీ మూమెంట్. కేక్ తీసి పక్కన పెట్టింది కదండి, దాన్ని ఇప్పుడు డీమాల్ట్ చేస్తుంది కదా, చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తుందో. డీమాల్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు అది ఏంటి అన్నది. మీరు ఏం భయపడకండి చూసి. నాకు మాత్రం నిజంగా చాలా రకాలుగా అనిపించింది కేక్ తిని. వెంటనే ఇంకా ఒక లెమన్ జ్యూస్ నోట్లో అలా పిండేసుకున్నానులేండి వాంతి రాకుండా. చూడండి కేక్ ఎలా వచ్చిందో, సస్పెన్స్ అనమాట ఇది. పైగా పైన ట్యాప్ కూడా చేస్తుంది కేక్ ఊడిపడేలాగా. చూస్తున్నారు కదా కేక్ అలా వచ్చిందని చెప్పి దాన్ని వెంటనే అలా తిప్పేసి మమ్మీ ఇలా వద్దు మమ్మీ, కేక్ అలాగే చూపించు అందరూ చూస్తారంటుంది. ఏం కాదులేరా అని చెప్పి మళ్ళీ నేనే అందరూ చూస్తే చూడండి నేను ఫస్ట్ టైం చేసావు కదా అని చెప్తే మళ్ళీ అప్పుడు కూల్ అయిందిలేండి పాపం. కానీ చాలా ఫీల్ అయిందనమాట కేక్ రాలేదని చెప్పి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.